ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని హైదరాబాద్ని ముందుకు తీసుకెళ్తున్న కేటీఆర్ గారిపై కూడా అనేక నిందలు మోపడం ఏంటని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంత పాటు ముఠా జయసింహ ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఐటీ రంగానికి సంబంధించిన ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈరోజు ఏసీబీ పేరుతో కూడా విచారణ జరుగుతుంది. దీన్ని ఎట్లా ఖండిస్తారు? మరోపక్క ఐటీకి సంబంధించిన ఉద్యోగాల విషయంలో కూడా ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా తీసుకుంటారు? మనం గమనించాలి, ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ 9.5 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు ఒక విజన్తోని తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రత్యేకంగా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మనం తెలంగాణ ఒక దిక్సూచిగా, ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. ఇతర రాష్ట్రాలు కూడా మన వైపు వచ్చి మనం అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేసిన విషయాలు మనం ఎన్నో చూస్తాం. ఐటీ రంగంలో మరి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్నో అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ పెట్టుబడులు అనేది హైదరాబాద్లో ఇవాళ రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇదేదైతే ఫార్ములా ఈ రేస్ ఉందో ఇది కూడా ప్రపంచంలోని ఒక బెస్ట్ సిటీస్లలో మెక్సికో కానీ, బెర్లిన్ కానీ, లండన్ కానీ ఇలా బెస్ట్ సిటీస్లో ఇట్లాంటి ఈ రేసెస్ అని కండక్ట్ చేస్తుంటారు. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న తరుణంలో ఎలక్ట్రానిక్ వెహికల్సే రాబోతున్నాయి కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి రేసెస్ కండక్ట్ చేస్తుంటారు. దీన్ని కూడా ఎంతో ఆలోచనతో ఒక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు శ్రద్ధతోని ఈ రేస్ని తేవడం జరిగింది. ప్రత్యేకంగా ఏ విధంగా అయితే నెల్సన్ ఇచ్చిన రిపోర్ట్లో ఈ రేస్ కండక్ట్ చేసే ద్వారా 700 కోట్ల ప్రాఫిట్ జరిగింది. ప్రత్యేకంగా ట్యాక్స్ల ద్వారానే 70 కోట్ల పైచిల్క ప్రాఫిట్ జరిగింది అని ఒకవైపు చెప్తుంటే, ఇదే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము తుగ్లక్ పాలనతో అవగాహన లేకుండా కేటీఆర్ గారిని గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే మనకొచ్చిన అవకాశాన్ని వీళ్ళు చేజార్చుకోవడం, అదే కాకుండా ఏ విధంగా చేజార్చుకున్నారో మనం చూసాం. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ కంపెనీసు మున్ముందు రానున్న రోజుల్లో ఒక రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా వాళ్ళకు భయం పుట్టి ఇన్వెస్ట్మెంట్స్కి దూరం ఉండే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. నిన్ననే మనం చదవడం జరిగింది, తెలంగాణ టుడేలో కూడా అంటే క్లియర్గా కూడా ఎన్నో పేపర్లలో మనం చదువుతున్నాము. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే విదేశాల్లోనే కాంగ్రెస్ని మద్దతు ఇచ్చే మద్దతుదారులు కూడా వాళ్ళు క్లియర్గా ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి, కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, మీ తుగ్లక్ పాలనతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ భూస్థాపితం అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా మరోపక్క ఏదైతే ప్రజాపాలనపై కావచ్చు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం కేసులపై దృష్టి పెట్టి ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే ప్రత్యేక దృష్టి పెట్టుకొని కూడా ఈ ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. మరోపక్క కూడా ప్రజల్లో రోజు కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అసలు ప్రజలు ఏమంటున్నారు ఈ 6 గ్యారెంటీ హామీలపై కావచ్చు, కొత్తగా వచ్చిన ప్రభుత్వ పనుతీరుపై కావచ్చు? అదే ఉదయ్ గారు, మీరు చూస్తున్నాము, వీళ్ళు అన్ని మోసపూరిత హామీలతో 6 గ్యారెంటీలను చెప్పారు, 420 హామీలు అన్నారు, వివిధ డిక్లరేషన్లు అన్నారు, చేసింది ఏం లేదు. ఈ వాళ్ళు కేవలం ఒక హామీతోనే సరిపెట్టుకున్నారు. కాలయాపన తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు. ప్రశ్నించే గొంతుకలను తొక్కే ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా అయితే కేటీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ సైనికులు కానీ, హరీష్ రావు గారు కానీ ప్రతి ఒక్క అంశం మీద మీరు ఏమైతే వాగ్దానాలు చేసినరో, ఏదైతే ప్రజలకు చెప్పి మీరు అధికారం చేజెక్కించుకున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో మీరు తీర్చాలని మేము ప్రశ్నిస్తున్నందుకు మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తుంది. మీరు చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుండే. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా లా అండ్ ఆర్డర్ ఇంటాక్ట్ ఉంటుండే, ఎటువంటి మత ఘర్షణ లేకుంటుండే, ఎటువంటి రేపులు జరగకుంటుండే, ఒక కర్ఫ్యూ జరగకుండే. ఈరోజు పోలీసులు కేవలం బందోబస్తుకో, ప్రతిపక్ష నాయకులని కట్టడి చేయడంలోనో, హౌస్ అరెస్ట్ చేయడంలోనో, అదే కాకుండా అక్రమ కేసులు బనాయించడంలోనో పనిచేస్తుందే తప్ప ఎటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారు, మా కేటీఆర్ గారు చెప్పిన విధంగా డిస్ట్రాక్షన్ అనేదే నడిపిస్తున్నారు తప్ప ఎటువంటి డెవలప్మెంట్కి దూరంగా ఉంటుంది ఈ తెలంగాణ ప్రభుత్వం అని మేము గంటాపదంగా చెప్తున్నాం. చెప్పండి, ముఖ్యంగా కేటీఆర్ గారిపై చేస్తున్న ఈ ఆరోపణలు కూడా అవాస్తవం అని చెప్పేసి మీరు కూడా చెప్తున్నారు. దాంతోపాటు అంటే ఎలాంటి నిందలు లేకుండా కూడా బయటకు వస్తున్నారని కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపైనే మా ప్రత్యేక దృష్టి అని కూడా కేటీఆర్ గారు ఇప్పటికే పార్టీ నాయకులు కూడా సూచించడం జరిగింది. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు?
ముందుగా మీరే చెప్తా ఉన్నారు ప్రజా సమస్యలపైనే మా దృష్టి అనేవి. వాళ్ళకి ఏం కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే వాళ్ళు తట్టుకునే పరిస్థితి లేదు. ఇలా కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా ఇంకా కేసీఆర్ గారు రాలే, ఇంకా దృష్టి పెట్టాలి, ఇంకా టైం ఉన్నది. ఈ ఇద్దరు పెడతానికే చిట్టినాయుడుకు వేరే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఎందుకోసం అంటే ఇలా 420 హామీలు అన్నారు. 420 హామీలు మినిమే చెప్తున్నారు, ఇచ్చేది ఎవరు? ఆడ కూర్చున్నది 420 కూర్చున్నారు. 420 హామీలు నెరవేర్చే పరిస్థితి ఉందా? ఇలా కేసీఆర్ గారు ముత్తు చెప్పిండు, నేను నా రక్త బొట్టు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు నడిపించిన, మీరు ఇచ్చిన హామీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేరు, చేసే శక్తి లేదు. ఇవాళ మీరు దానికి ఉదాహరణ 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నారు. ఇవాళ నేను ఏం చెప్పిండు? 12,000 రూపాయలు ఇచ్చిండు. ఇవాళ ఊర్లలో పోతే రైతుల సమస్యలు ఇప్పటిదాకా మీరు జరుగుతుంది అదే చూస్తారు. 12,000 రూపాయలు ఇచ్చిండంటే వాళ్ళు ఇవాళ నెత్తి మీద అరే మమ్మల్ని నిండా ముంచిండు, మేము నమ్మి మోసపోయినామని ఇలా రైతులు అల్లాడుతున్నారు పరిస్థితులు. ఇలా అయిపోయినాయి, నాట్లు అయిపోయినాయి, కళాల మీద వచ్చినాయి, బొడ్లు అమ్మిరు, అయినా కూడా రైతు బంధు రాలేదు. ఇంతకుముందు మనం రైతు బంధు ఎప్పుడైతే వర్షాలు పడితే ఆన్ టైంకి ఇస్తే, ఎందుకంటే ఒక మనిషి దగ్గర పైసలు ఉన్నాయంటే వాడు యూరియా కొనుక్కునేటోడు, ట్రాక్టర్ని కొనుక్కునేటోడు, వాడు పంట పండించుకున్న ఆశ ఉంటుండే. ఇలా అన్ని ఆశలు కూడా ఇలా అడి ఆశలు అయిపోయినాయి. ఇలా ఒక్క రంగం కాదు, వైద్య రంగం, ఇలా వైద్యం చూడు, ఇలా ఎట్లా పోయినా గురుకులాలు చూసుకో, ఏ రంగంలోనైనా ఇలా పరిస్థితి అధ్వానమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు పరిపాలన మీద పట్టు లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన దగ్గరనే 6 మంత్రులు ఉన్నాయి. 6 మంత్రులు ఎప్పుడు ఎవరికైనా మంత్రి పదవి ఇస్తే ఇవాళ మంత్రి పదవి ఎందుకు ఇవ్వట్లేరు అంటే నేనేం చెప్తున్నా, ఇవాళ 6 మంత్రి పదవులు ఇచ్చిన రోజు తెల్లారి నుంచి మొదలైంది కాంగ్రెస్ మంత్రి పదవుల విషయానికి వస్తే ముఖ్యంగా ఇంపార్టెంట్ పదవులు అనేటువంటి అంటే హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ఇవి రెండు కూడా ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నాయి. అయినా కూడా విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. మీరు కూడా కొద్ది రోజుల నుంచి గురుకుల పాఠశాలలు కూడా సందర్శించిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ విద్యార్థులు కూడా అనేక సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో గురుకుల పాఠశాల అంటేనే మేము వెళ్తామనే మొత్తుకునే వాళ్ళు, ఇప్పుడు గురుకుల పాఠశాలలు అంటే మేము వెళ్ళము అనే పరిస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, ఖండిస్తారు? దాంతోపాటు విద్యార్థుల పక్షాన ఎట్లా ఉండబోతున్నారు రాబోయే రోజుల్లో? నేను ఏమంటున్నా, ఒక శాఖకు ఒక మంత్రి ఉంటే 24 గంటలు పనిచేస్తే కూడా, రివ్యూ పెడితే కూడా టైం దొరకనటువంటి పరిస్థితి. ఇలా 6 శాఖలు ఒక ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఎప్పుడన్నా మీరు రివ్యూ పెట్టిన విద్యాశాఖ రివ్యూ చూసినా ఇలా హోంశాఖ ఆయనకే కావాలి, రెవెన్యూ మున్సిపాలిటీ ఆయనకే కావాలి. ఇది ఎక్కడెక్కడైతే పైసలు వచ్చాయున్న శాఖలన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఇలా ఈ మంత్రి పదవి ఎక్కడిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లుకలుకలు స్టార్ట్ అవుతున్న ఉద్దేశంతో ఇలా అంతకుముందు 56 రోజులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రి పదవులు అనౌన్స్ చేయకుండా గగ్గోలు చేసిండు ఇదే రేవంత్ రెడ్డి. ఇలా సంవత్సరం 12 నెలలు అవుతుంది. ఏ ముఖం పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు? అలా మాట్లాడి ఏమైనా ఇలా ఇయ్యలేదు ఇలా 6 నెలలు అయితే 6 మంత్రి పదవులు 12 నెలల నుంచి ఇయ్యలే. నీకు ఏ శాఖ ఇలా గురుకులాల పరిస్థితి? ఇంతకుముందు గురుకులాలకు ధైర్యం ఏంటంటే ఏ గురుకులాలకు పోయేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ వర్గాలు, మైనార్టీ వర్గాలు పోతాయి. ఎందుకంటే వాడు ఇంట్లో చదువుకునే పరిస్థితి లేదు. ఈ గురుకులు కేసీఆర్ గారు 1,25,000 రూపాయలు పెట్టి మా పిల్లలకు మంచి చదువుకునే అవకాశం కల్పించిన ధైర్యంతో గురుకులాలకు పోతే, ఇలా గురుకులాలకు పోతే నా పిల్లగాడు ఏడ చేస్తాడో అని ఇలా పంపించాలని పరిస్థితి ఏర్పడ్డది. ఇలా గురుకులాలకు పోతే పోయినోడు ఇంటికి మళ్ళీ సెలవులకు, హాస్టల్ సెలవులకు, ఇలా క్రిస్మస్ సెలవులకు కానీ, సంక్రాంతి సెలవులకు, ఇంటికి దసరా సెలవులకు ఇంటికి వస్తాడా రాడా అన్నటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి నువ్వు కల్పించినావంటే ఇలా భోజనాలు లేవు. ఇలా పిల్లలు బాత్రూంలో స్నానం చేసే పరిస్థితి కూడా లేదు. పిల్లల హైజెనిక్ కానీ దేంట్లైనా ఇలా గురుకులాల్లో అధ్వానమైన పరిస్థితి. కాబట్టి మా టీఆర్ఎస్వి నాయకులు ఒక బృందాన్ని వేసి, ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో బృందాన్ని వేసి ఆ గురుకులాలు ఉన్నటువంటి ఏ విధంగా చేయాలి, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏ విధంగా చేయాలని కేటీఆర్ గారు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగానే ముందుకు తీసుకున్నాం. నేనేం చెప్తున్నా, ఇవాళ పొయ్యే ముందు ఒక్కటే మాట చెప్పిండు, మీరు చేయాల్సిన పనులు చేయకుండా నన్నేదో ఆపితే అంతకంటే ఇంకా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతా, మీరు చేయాల్సిన అన్ని బయట పెడతా. క్విడ్ ప్రో క్వో కాదు, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే ఖచ్చితంగా వాటిని ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలబెడతాం. అన్న చెప్పండి, ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటికీ హైదరాబాద్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నారు. దాంతోపాటు ఫ్లైఓవర్లు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఇట్లా ప్రతి రంగం కూడా ఇక్కడ హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే హైదరాబాద్లో ఎక్కడో చూడు అరెస్టులు, నిరసనలు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా కూడా ఈ హైదరాబాద్ మొత్తం దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు హైదరాబాద్లో ఏం జరగబోతుంది? హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని మన తీసుకొచ్చిన మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి పురపాలక శాఖ, మరి ఐటీ శాఖ మంత్రిగా, మాజీ మంత్రిగా ఉన్న మరి కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక వారిని పేరును చెరిపేయాలని చెప్పేసి ఈ దుస్సాహచర్యలకి ఈరోజు పాటుపడటం జరుగుతుంది. మీకు తెలుసు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలని చెప్పేసి మన గతంలో మంత్రిగా ఉన్న మన కేటీఆర్ గారు మరి ఫార్ములా
ఈ రేస్ని తీసుకొచ్చేసి ఒక మంచి స్పోర్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రపంచ దృష్టిలో పడ్డ మన బ్రాండ్ని ఇంకా పెంచాలనే ఒక మంచి సదుద్దేశంతో హైదరాబాద్లో జరుగుతున్న వ్యాపారాలను ఇంకా పెరగాలని చెప్పేసి ఒక వృద్ధిలోకి తీసుకురావాలని ఒక మంచి కాన్సెప్ట్తో ఒక హైదరాబాద్కు మంచి స్పోర్ట్స్ అడ్డగా తీసుకురావాలని ఆలోచిస్తే ఈరోజు ఈ ప్రభుత్వము ప్రజా పరిపాలన అని చెప్పేసి వచ్చేసి కేవలం బీఆర్ఎస్ పార్టీని యొక్క అరెస్టు పరిపాలనకు కొనసాగటం చేస్తుంది. ఇది ఎంతవరకు న్యాయమని ప్రజలందరూ కూడా ఈరోజు అడుగుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, చేసే వాళ్ళని చేతులు కట్టేయాలని చేసి చూసే వాళ్ళని కళ్ళు కట్టేయాలని చెప్పేసి ప్రజలు అన్ని రకాలుగా ఈరోజు గమనిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, మా కేటీఆర్ గారు ప్రతిరోజు ప్రశ్నించే గొంతు ఫార్మర్స్ గురించి వారి గురించి ప్రతిరోజు ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి ఫార్ములా గురించి మరి అడగటం చేస్తుంది. మరి వారిద్దరి మధ్యలో ఉన్న పరిపాలన ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. మా యొక్క నాయకుడు కడిగిన ముత్యంలాగా ఎన్ని అబండాలు వేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎందుకంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ కవితమ్మ గారు ఎవరైనా కూడా ఉద్యమ బిడ్డలు ఉద్యమ నాయకులు, వీళ్ళకు అరెస్టులు వీళ్ళపైన కేసులు అంటే భయపడేది లేదు. మేము తప్పకుండా ఒకే మాట చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, మా నాయకుని మీరు ఈరోజు ప్రశ్నించి ఎన్ని అడిగినా కూడా అన్ని నిజాలే ఉంటాయి కాబట్టి ధర్మమే జయిస్తుంది కాబట్టి మాకు న్యాయస్థానాల పైన పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి కేటీఆర్ గారు తప్పకుండా కేటీఆర్ గారు పెట్టిన అనేకమైన అన్ని కేసుల నుండి సునాయాసంగా బయటికి వస్తారు, కడిగిన ముత్యంలాగా ఉంటారు బయట. అంటే ప్రస్తుతం విద్యార్థులు కూడా గతం ప్రభుత్వమే బాగుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓయూలో కూడా అనేక మంది కూడా ధర్నాలు నిర్వహించారు విద్యార్థుల పక్షాన కూడా. విద్యార్థులను కూడా ఏమంటున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా ఎటువంటి గ్యారెంటీలు అమలు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 35,000 ఉద్యోగాలని మేమిచ్చినామని చెప్పుకొని ఈరోజు విజయోత్సవాలు చేసిన సిగ్గు లేకుండా ఈరోజు ప్రతి విద్యార్థి బాధపడుతున్నాడు. ఈ తెలంగాణ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చూడండి, డిఎస్ అభ్యర్థులు ధర్నా చేశారు, గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నా చేశారు, గ్రూప్ 1 అభ్యర్థులు చేశారు. వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇప్పుడు ఏమన్నాడు, డిఎస్ అన్నాడు, మెగా డిఎస్ వేస్తా అని చెప్పాడు. ఏం చేసిండు? 11 గత ప్రభుత్వం ఇచ్చినట్టు 6,000 5,000 కల్పించాడు. ఈయన ప్రభుత్వంలో 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఏదో 55,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి విజయోత్సవం ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారిని ఈరోజు ఫార్ములా ఈ కేసున ఏసీబీ విచారిస్తుంది. నీకోటి గుర్తుపెట్టుకో, ఒకవేళ ఫార్ములా ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు. ఎందుకంటే గత కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేసు వల్ల ఈ రాష్ట్రానికి 700 కోట్ల రూపాయలు లాభం చేకూర్చాడు. ఈ 700 కోట్ల నష్టాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రావడం జరిగింది. ఒకవేళ ఫార్ములా ఒకవేళ నష్టమే జరిగితే మీ కాంగ్రెస్ అటు అనుబంధ రాష్ట్రాన్ని తమిళనాడుకి ఎందుకు పోతుంది? వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నీ ఇస్తున్న 6 గ్యారెంటీలు 400 హామీలు వెంటనే నెరవేర్చాలి. నెరవేర్చే వరకు మా కేటీఆర్ గారు ఎల్లవేళ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మొత్తానికి చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి కానీ కేసులపై దృష్టి పెట్టడం ఏంటని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ గారి వెంట ఉంటూ ప్రజా సమస్యలపై మేము ఈ ప్రభుత్వంపై గలం విప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, తెలంగాణ.